శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ శుక్రవారం, శ్రావణ మాసం, పౌర్ణమి, 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. ఈ రోజున గ్రహణం ఉన్నది అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అయితే మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించడం లేదు. కాబట్టి గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏవి కూడా మనకి అనుసరించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నానండి. అలాగే శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మహిళలందరికీ ఈనాటి దినఫలాలు తెలియచెప్పుకుందాం. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ఫలితం బాగుంది. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహువుతో పాటు చంద్రుడు బాగున్నారు అని చెప్పాలి. గ్రహం ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల సమ్మేళనం వల్ల కాస్త మానసికమైన విచారం ఏర్పడుతుంది. అలాంటి విచారమే ఇక్కడ కూడా మేషరాశి వారికి ఏర్పడబోతోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ పూర్తిగా మీరు బాధ్యత వహించి మౌనంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బాధ్యతగా ఉన్నప్పుడు కొన్ని అథారిటీ చేయవలసి వస్తుంది, అజమాయిషి చెప్పవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది. కానీ అవేవి చేయడానికి వీలు లేని విధంగా మీకు పరిస్థితులు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. అనుకూలమైనటువంటి స్థితులు మళ్ళీ వచ్చేంత వరకు నవగ్రహ ధ్యానం తప్పనిసరిగా చేయండి. అందున శుక్రాచార్యుల వారికి, కుజుడికి, శనిగారికి మరిన్ని సార్లు పఠనం చేయవలసిందిగా సూచన. అసలు వైవాహిక జీవితము అంతంత మాత్రంగానే ఉంటుంది, వివాహేతర సంబంధాల విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పూర్తిగా మీరు మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. సంతాన విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, మాతృవర్గ రీత్యా తీసుకోవాల్సిందే, స్థిర చరాస్తుల రీత్యా తీసుకోవాల్సిందే. అన్నదమ్ములైతే కొద్దిగా సహాయ సహకారాలను ఇస్తున్నారు, అయితే ఆ సహాయం మీకు సరిపోదు. ఇంకా మీ అవసరాలు చాలా ఉంటాయి. వాటన్నిటికీ మీరు కష్టపడి ముందరికి వెళ్ళవలసి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంతో అంతో ధనం చేతికి వస్తుంది. అయితే గురుబలము లేదు, శనిగారి బలము లేదు. ఈ రెండు బలాలు కూడా బలహీనంగా ఉన్న కారణం చేత వీటిని బలోపేతం చేసుకోవడానికి శనిగారికి తైలాభిషేకం చేయండి, గురుగారికి యోగా చేయండి, అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే, అంత అనుకూలతలైతే ఏమీ కనబడబోవడం లేదండి. చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధదిత్య యోగం బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఆయన సంచరిస్తూ ఉన్నారు. ఇక దశమ స్థానంలో చంద్రుడు ఉన్నారు. మరి 4 గ్రహాలు బాగున్నాయి కదా అనుకుంటే, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నారు. కాస్త మానసికమైనటువంటి వ్యధ ఉండే అవకాశం ఉంది, మనశ్చంచలత్వానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే కీర్తి ప్రతిష్టలు తగ్గే విధంగా ఉంది, శారీరక శ్రమ పెరిగే విధంగా ఉంది, కుటుంబంలో ఐకమత్యము లేని విధంగా ఉంటూ మీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణమవుతోంది. అలాగే అవమానాలు, అపనిందలు కనబడుతూ ఉన్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా బాగా ముమ్మరం చేయండి. ప్రయత్నాలు అయితే ముందరికి వెళ్తాయి. ఫలితం మటుకు ఇంకొద్ది రోజులకి కానీ ఫలితం కనిపించేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మీరు ఏదైనా ఉపాసకులు అయినట్టయితే మంత్రోపాసన ఇంకా ఎక్కువగా చెయ్యండి. మీకు చక్కగా మీరు ఏ భగవంతుడినైతే నమ్మి ఉన్నారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. మనశ్శాంతి కొరకు చేయడానికి ఏమి ఉన్నాయి మన దగ్గర పరిహారాలు అంటే, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయవచ్చు, నవగ్రహ స్తోత్రాలు పఠించవచ్చు, ఇంటి ఇలవేల్పుకి పూజ చేయవచ్చు, అలాగే నవధాన్యాలని దానం చేయవచ్చు. వీలైనంత వరకు ఈ పరిహారాలన్నీ చేసుకోండి. చాలా మటుకు మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజులు కనిపిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో గురుగారు ఉన్నారండి, తృతీయంలో రవి, బుధ, కేతువులు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు. వెరసి 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. అయితే కోపము కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మీ మాట తీరు చాలా చాలా బాగుండి మీకు చాలా పనులు అనుకూలమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కుటుంబం బాగుంటుంది,
సంపదలు బావుంటాయి, సంపాదన పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, బంధువర్గం బావున్నారు, ఆప్యాయతలు, ఆదరణలు చాలా స్పష్టంగా మీ మనసుకి ఉల్లాసపరుస్తాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం బావుంటుంది. ప్రయాణాలన్నీ లాభిస్తాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఏ విషయంలో అయినా అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేదా గృహం అవ్వచ్చు. ఏ రకమైన ప్రణాళికలు వేసుకున్నా కూడా అవి చాలా చక్కటి ఫలితాలనిచ్చే విధంగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా శారీరక శ్రమ పెరుగుతూ ఉన్నటువంటి కాలము. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు ఇంకా కొద్ది రోజులు కష్టపడండి. మీకు పనులు చాలా సులభతరం అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం బావున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంది. వివాహేతర సంబంధాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా బావుంది. పితృవర్గ రీత్యా కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి కాలంగా చెప్తూ ఉన్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. మరింతగా భక్తి ప్రపత్తులతో మీ పూజలు చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి. మనశ్శాంతి ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే, రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితము ఇంత అంతా కాదండి. బుధుడు ద్వితీయ స్థానంలో బాగున్నారు. బుధాదిత్య యోగం బాగుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో ఏదీ అంతగా అనుకూలత లేదు. మాట తీరు బానే ఉంది. అలాగే ఉన్నతమైన స్థితిని కలిగి ఉంటారు. మీకన్నా పెద్దవారితో సాహచర్యం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విదేశీయానానికి అవకాశాలున్నాయి. అలాగే వ్యాపార వ్యవహారాలన్నీ కూడా బాగా అభివృద్ధిలోకి వెళ్ళేటట్టుగా ఉన్నాయి. ఒకటేమిటండి, సమస్తమైనటువంటి పనులు కూడా మీకు ఈ రోజున అనుకూలిస్తాయి. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు కదండి అంటారేమో. మీకొచ్చిన అనుమానం నిజమే. మిగతా గ్రహాల యొక్క అనుకూలత కోసం చక్కగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు అనుకూలతలు సిద్ధిస్తాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. సింహరాశి. సింహరాశి వారికి ప్రతిరోజు చెప్తున్నటువంటి జాగ్రత్తలే ఈరోజు కూడా చెప్పాలి. మాట తీరు చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. వైవాహిక జీవితంలో చంద్రుని యొక్క గమనము సప్తమంలో ఉండి మీకు కొంచెం అనుకూలం అవ్వాలి, కానీ అవ్వబోవడం లేదు. మిగతా గ్రహాల వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వవలసినటువంటి మంచి ఫలితం కూడా ఇవ్వలేకపోతున్నారు. రాహు గారితో కూడా కలిసి ఉన్న కారణం చేత ఇక్కడ అనుమానాలు ఎక్కువగా ఉంటాయి, అపోహలు ఎక్కువగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటాయి. చెప్పుడు మాటలు విని మోసపోకండి. వివాహేతర సంబంధాల విషయాలలో అధిక జాగ్రత్తగా ఉండండి. మాట తీరుని చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో మీరు మనకేదో మంచి పేరు వస్తుంది కదా అని కూడా ఆశించవద్దు. మంచి పేరు వద్దు, చెడ్డ పేరు వద్దు. ఉన్న రోజుని ఉన్నట్టుగా మీరు కాస్త ప్రశాంతంగా గడుపుకుంటే చాలు అనేటటువంటి ఆలోచనతో ఉండండి. శుభకార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. మరమ్మతుల మీద ఎక్కువ ధనం ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల ఇటు వాహనాల వల్ల లాభం కానీ, ధన లాభాలు కానీ, భూలాభాలు కానీ, ఇట్లాంటి వస్త్ర లాభాలు, వస్తు లాభాలు ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కించిత్ మానసిక ప్రశాంతత కోసమైనా సరే మీరు యోగా చేయండి. కించిత్ వచ్చినా చాలు అనుకోండి. అందుకు గాను మీరు ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఎక్కువ సమయాన్ని గడపండి. పూజించండి, ధ్యానించండి, స్మరించండి, మననం చేసుకోండి. మీరు ఏ రూపకంగా భగవంతుని సేవించినా కూడా మీకు ఇంతో అంతో మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నానండి. కన్యరాశి. కన్యరాశి వారికి పూర్తిగా అన్ని జాగ్రత్తలతో కూడుకున్న అంశాలే ఉన్నాయి. ఇక్కడ షష్ఠ స్థానంలో చంద్ర రాహువులు బాగున్నారు, కానీ వారి కలయిక ఇబ్బంది పెడుతోంది. లాభస్థానంలో గురువుగారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల విషయంలో ఏవి అనుకూలంగా లేవు. మీరు అనుకూలత చెందించుకోవాలి. దాని గురించి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. నవగ్రహ స్తోత్రాలు చేయండి, యోగా చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, శనిగారికి కూడా స్తోత్ర పారాయణాలు చేయండి. కొన్ని నల్ల నువ్వులు, కొన్ని బొబ్బర్లు దానం ఇవ్వండి. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల చాలా ఇబ్బందులు కనబడబోతున్నాయి. వైవాహిక జీవితం అంత అనుకూలంగా లేదు. వివాహేతర సంబంధాలు ఉన్న వారికి కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్యాలు సూచించబడుతూ ఉన్నాయి. దాన ధర్మాల పేరుతో ఇచ్చిన మాటకి కట్టుబడి
ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, కాలాన్ని కూడా ఎక్కువగా మీరు వేరే వారి దగ్గర, మాట ఇచ్చిన వారి దగ్గర ఆ సమయాన్ని గడపవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కొంచెం ఇబ్బందికరమైన అంశాలే అవుతూ ఉన్నాయి కాబట్టి, తప్పనిసరిగా ఈ బొబ్బర్లు, నల్ల నువ్వులు దానం ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ధనానికి ఇబ్బందులేమి లేవు. ధనము మీకు ఎబ్బడిదిబ్బడిగా వచ్చేస్తుంది. కానీ దాన్ని వినియోగపరుచుకోవాలి. ఇది ఈరోజు మీరు చేయవలసినటువంటి జాగ్రత్తలలో ప్రత్యేకమైన జాగ్రత్త గల అంశము అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చెయ్యండి. మరింత శుభదాయకంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కేతువులు బాగున్నారు. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే శుక్రాచార్యుల వారు వ్యయస్థానంలో బాగున్నారన్నమాటే గాని వారు ఉన్న స్థితి సంచారము బాగలేదు. వారు రాస్యాధిపతి, అష్టమాధిపతి అవుతూ వ్యయంలో ఉన్నారు అంటే నీచలో ఉన్నారు. శనిగారి దృష్టిలో ఉన్నారు, కుజుడి దృష్టిలో ఉన్నారు. ఈ రకమైనటువంటి గ్రహస్థితికి అపకీర్తి వచ్చేటటువంటి అవకాశము, కుటుంబంలో అంత ఐకమత్యం లేనటువంటి అవకాశము, ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశము, దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళే వాళ్ళు పూర్తి భద్రతతో వెళ్ళాలి. ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా ఖర్చులు ఎక్కువగా ఉండడం, అక్కడ ఏమన్నా విలువైన వస్తువుల్ని చేయి జార్చుకుని దాని గురించి చాలా ఇబ్బంది పడి కొంచెం గందరగోళం అనిపించేటటువంటి పరిస్థితి ఉండడం. కాబట్టి ఈ రోజు ప్రయాణాలు లేకుండా ఉంటే మంచిది. అది చూసుకోండి. అలాగే కీర్తి ప్రతిష్టలు తగ్గువయ్యేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మీరు అదృష్టవంతులు అని చెప్పడానికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కేతువులు బాగున్నారు. షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు. అయితే మీకు ఆదాయం బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. ఆదాయం బాగుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి మనుగడ బానే ఉంటుంది అనేటటువంటి ధైర్యం ఉంటుంది. కానీ మిగతా విషయాలలో మటుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమాత్రము ఉండబోవడం లేదు. ఇది చాలా చాలా జాగ్రత్తలతో కూడుకొని ఉండాలి. పై అధికారులతో కూడా కొన్ని మందలింపులు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఒక శత్రువుల విషయంలో వారి మీద మీది పైచేయి అవుతుంది. ఇది మీకు మానసికంగా చక్కటి తృప్తినిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింతగా మానసిక శాంతి ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి సంచారం చాలా చాలా బాగుంది. దశమంలో రవి గారు బాగున్నారు. బుధాదిత్య యోగం బాగుంది. ఏకాదశంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం కూడా బాగుంది. కానీ విలువైన వస్తువులు చెయ్యి జారేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు ఉండడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. అయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి రాశి మీద పడుతున్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. శుభకార్యాల పరంపర ఉంటుంది. శుభకార్యాలలో మీరు ఎంతో కొంత మీ సామర్థ్యాన్ని తప్పనిసరిగా వినియోగిస్తారు అక్కడ. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా అవకాశం ఉంది. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి తక్కువ అవుతోంది. మానసికమైనటువంటి దృఢత్వాన్ని పెంచుకోండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. యోగా చెయ్యండి, మరింత అనుకూలత సంపాదించుకోవచ్చు. దుర్గామ్మ వారి పూజలు చేయండి. శనిగారికి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చేసుకుని వీలైతే తైలాభిషేకం చేయండి. మరింత మనశ్శాంతితో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తున్నానండి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వీలైనంత వరకు పూర్తి మౌనాన్ని పాటించి ఉండడం మంచిది. ఏమాత్రమూ బాగలేదు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారని చెప్పాలి. తృతీయ స్థానంలో చంద్ర రాహులు బాగున్నారని చెప్పాలి. అయితే ఈ చంద్ర రాహుల కలయిక మానసికమైనటువంటి ఇబ్బందులకి దారితీస్తూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే బేలతనం వస్తుంది, ధైర్యం తగ్గిపోతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నట్టే ఉంటాయి, పూర్తిగా మీరు ఆశించినంతగా ఉండబోవు. అలాగే బంధుమిత్రుల ఆదరణ కూడా అలాగే ఉంటుంది. ఇవన్నీ ఒక తీరుగా మిమ్మల్ని చాలా వరకు నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా
శారీరక శ్రమ తప్పబోవడం లేదు. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉండడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహేతర సంబంధాల విషయంలో గాని, అలాగే మాతృవర్గ రీత్యా, స్థిర చరాస్తుల రీత్యా, సంతాన రీత్యా, ఇంకా రుణభారాల రీత్యా మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి. పూర్తి జాగ్రత్తతో, మెలకువతో ప్రవర్తించుకుంటూ వెళ్ళవలసిందే అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చెయ్యండి. చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే వీరి మీద శని కుజుల దృష్టి ఉంది కాబట్టి వివాహేతర సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తత ఎప్పటికీ అవసరమే. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువుగారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉన్నాయి. మకర రాశి వారికి అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి బలం అంటే గుండె ధైర్యం వీరికి బాగా ఇనుమడిస్తుంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి. బంధువర్గ రీత్యా అనుకూలతలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహేతర సంబంధాల విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి విద్య చాలా బాగా వస్తుంది. విదేశీయానాలు కూడా వచ్చే అవకాశం ఉంది. స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉంది. అన్యోన్యత బాగా పెరుగుతోంది. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని బాగా పెంపొందింపజేసేవే. అయితే కుటుంబ విషయంలో మటుకు పూర్తి భద్రత అవసరము, పూర్తి జాగ్రత్త అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. శివారాధన చెయ్యండి. మరిన్ని మంచి ఫలితాలు మీకు ఉన్నాయి. అనుకోని విధంగా లాభాల బాటలో ఉన్నారు, విజయాల బాటలో ఉన్నారు. అలాగే మంచి పోరాటాల విషయంలో అన్ని విజయ అవకాశాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు కాస్త మంచి ఫలితాలే ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఇక్కడ రాహుతో కలిసి ఉన్నారు. సప్తమ స్థానంలో కేతు ఉన్నారు. రవి బుధులతో కలిసి షష్ఠ స్థానంలో గురుగారు ఉన్నారు. అష్టమ స్థానంలో నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇక్కడ పంచమ స్థానంలో కుజుడు ఉన్నారు. ద్వితీయ స్థానంలో శనిగారు ఉన్నారు. ఇవి ఏవి కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోవడం లేదు. వివాహేతర సంబంధాల విషయంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, కులాంతర మతాంతర ప్రేమ వ్యవహారాలు నడిపి ప్రేమ పెళ్లి చేసుకున్న వారి విషయంలో కానీ చాలా వరకు ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు, అవమానాలు, అపనిందలు, ధనము చేతికి రాకపోవడము, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, అనారోగ్య భయాలు, ఎదుటివారి మీద అపోహలు, ఇలాంటివన్నీ ఉండేటటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మౌనంగా ఉండాలి. శివారాధన చేసుకోవాలి. ఏలినాటి శనికి పరిహారాలు, తైలాభిషేకం చేసుకోవాలి. నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఇష్టదేవత ఆరాధన చేయాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండడమే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రహాలన్నీ కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్న కారణం చేత వీరు పూర్తిగా మౌనంగా ఉండడం చాలా మంచిది. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో రవి బుధ కేతువుల యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. పంచమ స్థానంలో గురువుగారు చాలా బాగున్నారు. వెరసి ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తోంది. ఎందువల్ల అంటే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురు బలం అనేది చాలా ఉపయుక్తమవుతుంది. అటువంటి గురుబలము, గురుగారు ఉచ్చలో ఉండి బలం, మామూలు గురుబలం కూడా కాదు. ఈ ఉచ్చ స్థానంలో గురుగారు ఉన్నప్పుడు అనేక విధాల రుణాలు తీర్చడం కానీ, ధనము ఎక్కువగా ఆదాయం మిగులు ఉండేటట్టు చేయడం కానీ, స్థిర చిరాస్తుల పెంపుదల కానీ, అలాగే కీర్తి ప్రతిష్టలు ఉండడం కానీ, ఏలినాటి శని ప్రభావం తగ్గిపోయి అనేక రకాలుగా మనిషి ఉత్సాహంగా ఉండడం కానీ, అలాగే విజయావకాశాలు ఎక్కువగా ఉండడం కానీ, చాలా వరకు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఉత్సాహభరితంగా ఉంటుంది. ఇన్ని రోజులు పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ మొత్తం పోయి ఒక నూతనోత్సాహంతో ముందరికి వెళ్తారు. చక్కటి మానసిక ప్రశాంతత ఉంటుంది ఈ రోజున అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అయితే చంద్రరాహువుల కలయిక వ్యయస్థానంలో జరుగుతున్న కారణం చేత కించిత్ భయము, అపోహలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది పోగొట్టుకోవడం కోసం యోగా చెయ్యండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శివారాధన చేయండి. మరింత ఉత్సాహంగా, అభివృద్ధికరంగా ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.